వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మా ప్రభుత్వం దిగిపోయి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన నెలకు వచ్చిన శాంపుల్స్లో నుంచి ఈరోజు టెస్ట్ చేసి అవి కూడా బోలేబాబు నుంచి రాలే, ఏఆర్ డైరీ అనే దాని నుంచి వచ్చిందని చూసి వాటిలో ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఇవి కనపడుతున్నాయని అంటున్నారు. ఈ ఏఆర్ డైరీకి ఇంకా ఒకటి రెండింటికి బోలేబాబా అనేవాడు సప్లై చేశాడు. అది 1924 మధ్యనే వాడు సప్లై చేసినట్టు, ఒకవేళ చేసి ఉంటే 1924 మధ్య ఈ పాపాలనే జరిగినట్టు. వీళ్ళు మా దీంట్లో ఇన్వెస్టిగేషన్లో అక్కడికి పోయి ఖాళీ డ్రమ్ములు చూసినాము, లేదంటే ఇన్వాయిస్లు చూసి మేము పట్టుకున్నాము, అసలు లేనే లేదు అనేది ఇప్పుడు ఈ ఛార్జ్షీట్లో అలిగేషన్ ఉంది. వాళ్ళు ఎవరో వాళ్ళందరికీ సంబంధించి ఎవరికి తెలియదు. రేపు విచారణలో న్యాయస్థానం విచారణలో తేరాల్సిందే అక్కడున్న ఏం జరిగింది. ఎందుకంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో శాంపుల్స్ని బేస్ చేసుకొని రికార్డెడ్గా అయితే ఎక్కడా బోలేబాబా లేదు. దట్ ఈజ్ ఏఆర్ డైరీ. ఈరోజు ఏ శాంపుల్స్ అయితే వీళ్ళు పంపారు, ఇప్పుడు చేసిన సిట్టు ఛార్జ్షీట్ తయారు చేసిన దాంట్లో బోలేబాబా అనేవాడు వేషం మార్చి వీళ్ళ ద్వారా చేశాడు అని అలిగేషన్ చేశారు. దట్ తేలేది న్యాయస్థానంలో తేలాల్సింది. పాయింట్ ఈజ్ ఎక్కడ కానీ ఇక్కడ ప్రభుత్వం కానీ, ప్రభుత్వం తరపున ఉన్న వాళ్ళు కానీ, టీటీడీ బోర్డు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు కానీ, టీటీడీ బోర్డు చైర్మన్ కానీ వీళ్ళందరూ దీంట్లో ఎక్కడ ఉన్నారనేది అయితే ఎక్కడ దాంట్లో లేదు. అలాంటి ఆరోపణ కానీ ప్రస్తావన కానీ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు ఇగ్నోర్ చేశారు లేదా చేయాలని వాళ్ళు ప్రస్తావించారనే ఆధారాలు, వాటికి సంబంధించిన ఆధారాలు కానీ ఏమీ లేవు. సో ఆ రోజు బోలేబాబా ఎంటర్టైన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంతకుముందు ఉన్నప్పుడు. మళ్ళీ వీళ్ళు తీసిన శాంపుల్స్ ఎప్పుడు తీశారయ్యా అంటే 24 జూన్లో 12 ఈయన అధికారంలోకి వచ్చాక తీసిన శాంపుల్స్లో నుంచి, అంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చాక తీసిన శాంపుల్స్లో నుంచి తీశారు. ఈ శాంపుల్స్ కూడా బోలేబాబాకు సంబంధించినవి కావదు, ఏఆర్ డైరీకి సంబంధించినవి. ఆ ఏఆర్ డైరీకి బోలేబాబా సప్లై చేశాడనేది మా ఇన్వెస్టిగేషన్లో మేము కనుక్కున్నామని ఈరోజు సిట్టు అలిగేషన్ చేసింది. అది తేలాల్సింది అక్కడ. ఇంక ఎక్కడ 1924 సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు లేదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం టీటీడీ దీంట్లోనూ ఏ రకంగా తప్పు జరిగిందని తెలుస్తుంది లేదు. మూడవది, అప్పన్న అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకు సంబంధించినంత వరకు ట్రాన్సాక్షన్స్లో అది న్యాయస్థానంలో తేలాలి. ట్రాన్సాక్షన్స్లో వచ్చిందా లేదా, ఎట్లొచ్చింది, అతనికి సోర్సెస్ వేరే ఉన్నాయా, అతను లాయర్లను పెట్టుకుని చూసుకుంటాడేమో తెలియదు. అతను విపిఆర్ ఆయన పిఏగా ఉన్నాడని, విపిఆర్ గారి భార్య ఆమె పర్చేజ్ కమిటీలో ఆమె మెంబరు. ఇవన్నీ ఎక్కడ ఎందుకు ప్రస్తావనకు రావట్లా? సిట్ దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ అది కూడా రావాలిగా. నిజంగా కానీ వీళ్ళకు వన్ సైడెడ్ పోవట్లేదు, నిష్పాక్షికంగా జరుగుతోంది అనుకుంటే అన్నీ ప్రస్తావించవచ్చు. విపిఆర్ గారు పార్టీలో ఉన్నారనొచ్చు, ఆయన మనిషి భార్య గారు ఆమె అప్పుడట్లో టీటీడీ మెంబర్ గారు, ఇవన్నీ ప్రస్తావించండి కాదనట్లు. ఇందులో ప్రజలకు తెలియని ఏమీ లేవు. బట్ బ్యాంక్ అకౌంట్లో ఆయనకు శాలరీస్ అక్కడ నుంచి పోయినప్పుడు అవైతే ఇన్వెస్టిగేషన్లో రావాలిగా. ఎందుకు రాలా? ఈ క్వశ్చన్ కూడా వేయాలిగా. సిట్ అనేది స్పెషల్గా చేస్తున్నప్పుడు అవి తీసుకోండాలిగా. దీన్ని పట్టుకొని వీళ్ళు పదే సుబ్బారెడ్డి పిఏ అని వీళ్ళు అనడం ద్వారా ఏమి చేయాలనుకుంటున్నారంటే మళ్ళీ ఇంకా ఫర్దర్ ఇంకో నీచమైన రాజకీయం లేక ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. పోనీ నిజంగా సుబ్బారెడ్డి గారు ఏదైనా తప్పు చేసింటే ఇది కామన్ సెన్స్ పిల్లోళ్ళైనా ఇవ్వడం చెప్తాడు. పోయిపోయి సుప్రీంకోర్టు దగ్గరికి ఆయన ఎందుకు పోతాడు నేరుగా? అయ్యా అన్యాయమైన ఆరోపణ చేశారు, మీరే దీన్ని చేసేసి న్యాయం చేయండి, ఈ అన్యాయాన్ని సరిదిద్దండి, ఇక్కడ మహాపాపం జరుగుతుంది అన్నారు. పోనీ సుప్రీంకోర్టు ఏం కామెంట్ చేసింది? ఓ బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి అలాంటి బాధ్యతారహితమైన అంత ర్యాష్ కామెంట్స్, హేస్టీ కంక్లూజన్కు ఎట్లొస్తారు అని అది కూడా ప్రశ్నించిందిగా. నువ్వు ఇన్వెస్టిగేషన్ లేదు, ఎలాంటి దాని మీద డిపార్ట్మెంటల్ ఏదైనా లేదు, బోర్డు వైపు నుంచి లేదు, ఎలాంటిది లేకుండా ఒక ముఖ్యమంత్రి తనకు డైరెక్ట్ సంబంధం లేదు, కొన్ని ఆయన ఏం పర్చేజ్ డిపార్ట్మెంట్ చూసేవాడు కాదు,
టీటీడీ బోర్డు మెంబర్లకే సంబంధం లేదు, చైర్మన్కు సంబంధం ఉండదు, ఈఓకు సంబంధం ఉండదు. దానికి సపరేట్ సిస్టమ్ ఏదో ఫామ్ చేసి ఇచ్చేసిన దాంట్లో ఒక ముఖ్యమంత్రి ఏ రకంగా ఈ కామెంట్ చేశాడు అని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. సో ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన ఏకైక విద్య ఆయన కానీ నేను గతంలో కూడా అన్నప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఇది ఒక ప్రత్యేకమైన తెగ, అది ఒక రాక్షస తెగ లాంటిది. అంటే ఒక సైకో, దీంతో ఎదుటివాడు కోలుకోకుండా అత్యంత అన్యాయమైన దారుణమైనది ఎంత దెబ్బ కొడితే ఆ షాక్ నుంచి వాడు కోలుకోలేంత కొట్టాలి, తిప్పి ఎందుకంటే ప్రచారం మన చేతిలో ఉంది కాబట్టి అదే కంటిన్యూ చేస్తే ఏమంటారు ప్రాణం డైరెక్ట్ తీయకుండా తీసేయచ్చు, వేరే రకంగా చేయకుండా. ఇది ప్రాణం తీయడమే, వ్యక్తిత్వ హననం అంటాం కదా. అలాగే ప్రభుత్వ రెప్యుటేషన్ హననం కానీ కోట్లాది మంది వ్యక్తిత్వాల హననాలు కూడా ఇప్పుడు నేను హిందువులు ఎవరైతే, హిందువులే కాదు ఎవరైనా వెంకటేశ్వర స్వామిని భక్తితో మొక్కే వాళ్ళు అందరూ ఉంటారు. భక్తి ఉండేవాడు ఎవడైనా ఏ దేవుడైనా మంచి చేయాలనుకుంటారు, భక్తితో మొక్కుంటారు. వాళ్ళందరూ కూడా అసలు ఆ ఊహ ఎట్లొచ్చింది అనేది ఇప్పుడు షాక్. అందరూ ఆ రోజు షాక్ తిన్నారు. నిజంగా ఎవడన్నా చేసింటే అంత ఘోరమైంది అనే దానికి షాక్ తిన్నారు. ఈరోజు అంతకంటే ఇంకా ఘోరమైన షాక్, ఊహించలేని షాక్ ఏదంటే ఒక మనిషి అనేవాడు ఇంత అన్యాయమైన నీచమైన పాపిష్టి ఆరోపణ చేయగలడా, అందులోనూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు, సభ్య సమాజంలో ఉండాలనుకునేవాడు, ఉండాల్సిన అర్హత ఉన్నవాడు ఎవడైనా ఇలాంటి మాట అంటాడా అనే షాకు ఐ థింక్ అప్పుడు లేకపోయినా ఇప్పుడైతే అందరికి వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లు మీకు కొవ్వు, జంతువుల కొవ్వు దాంట్లో కలలేదు అనేది మాత్రం తీసుకుంటున్నారు, అంటే అది మీకు పాజిటివ్. మిగతాది అంతా పామాలి ఇదంటే ఆయిల్ అన్నీ కలిసాయి కదా, వేరే వేరే అసలు నెయ్యి లేదు అని చెప్తున్నారు కదా సార్. మరి దాని మీద ఏమంటారు? మీకు నేను అందుకే మన ఇంతకు ల్యాబొరేటరీ రిపోర్ట్ అన్నిటికంటే అవి నేను అనుకోవడం స్టెరైల్, క్లీన్. ఐ డోంట్ థింక్ పొలిటికల్ దాంట్లో ఇంటర్వెన్షన్ ఉంటుంది అనుకోను. ఏముండేది అక్కడ ఏముంటే అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ల్యాబొరేటరీ రిపోర్ట్లో ఎక్కడ కూడా ప్యూర్లీ పామోలిన్ కెమికల్స్ మాత్రమే కలిపినారని ఎక్కడా లేదు. మీకు తెలుసు, మనం తినేది అదే, నెయ్యో నూనె ఏదో తింటుంటాం. వీటిలో పామోలిన్ మాత్రమే వాడి నెయ్యి ఇది తీసుకురావడం కుదురుతుందా? పామోలిన్ కొంత కలిసిందా, ఇంకోటి ఉన్నాయా, అవన్నీ ఇన్వెస్టిగేషన్ తేలాల్సినవి తేలుతుంటాయి. వాడు ఏం జరిగినది దట్స్ డిఫరెంట్ ఇష్యూ. సిట్ ఏదైతే రాసినారో వాళ్ళన్న దాంట్లో రాసిన అవి పామోలిన్, కెర్నల్ ఏదో కెర్నల్ ఆయిల్ వీటికి నెయ్యి వాసన వచ్చేవి కలిపినారనేది 2 రోజులైనా ఉండగలదా? ఆ లడ్డు చేస్తే ఆ స్మెల్ పూర్తి సేమ్ ఇంటాక్ట్ ఉండగలదా? సైంటిస్టులు అయితే ఎవరు అసాధ్యం అని అంటున్నారు. ఇంట్లో మనం వంట చేసే వాళ్ళని అడిగినా ఎవరిని అడిగినా చెప్తారు దానికి చేసి. బట్ అయినా రాశారు. బట్ నేనేమంటున్నా అంటే అది ఒక అలిగేషన్ మాత్రమే ఛార్జ్షీట్లో ఉంది. ఛార్జ్షీట్లో ఉన్నవన్నీ వాస్తవాలు అయితే కోర్టులు ఎందుకు? మా ఛార్జ్షీట్లన్నీ వాస్తవాలు అయితే పోలీసు వాళ్ళు వేసిన ఛార్జ్షీటే ఫైనల్ అయిపోయి ఉరి తీయాలంటే ఉరి తీయచ్చు, శిక్ష వేయాలంటే శిక్ష వేయచ్చు కాదు కదా. అక్కడికి పోయినాక దానికి ఏం ఆధారం అనేది వాళ్ళు చూపాలి. ఇటువైపు నుంచి తప్పు అనేది ఇటువైపు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. నా ఇప్పుడు మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ ఉంది, పోటీ చైర్మన్ ఉంటారు ఎక్కడో, కింద ఏం జరుగుతున్నాయి అనే దాంట్లో నెట్టి గ్రిట్టి డే టు డే దాంట్లోనో గంటకు అరగంటకు జరిగేవి తెలుస్తాయి. అక్కడే తెలియవు, దూరం వదిలేయండి, బ్రాంచ్లో ఏం జరుగుతున్నాయి అనేది. టీటీడీ అనేది ఒక ట్రస్ట్ బోర్డు, అది దానికి సంబంధించిన ఇండిపెండెంట్ సిస్టమ్ ఉంది. ఇవి ఒక రాత్రి వచ్చినవి కాదు, కొత్తగా ఫామ్ అయ్యి ఇప్పుడు అయోధ్య ఆలయం మాదిరి పెట్టి ఈరోజు తయారు చేసినవి కాదు. సెంచరీస్ టుగెదర్ వస్తూ భక్తుల ఇది పెరిగే కొద్దీ దానికి తగినట్టు డిఫరెంట్ ఇవి చేస్తూ వచ్చారు. అండ్ దానికి సంబంధించిన సిస్టమ్స్ ఎవాల్వ్ చేస్తూ వచ్చారు. డెఫినెట్గా ఒకటైతే చెప్పగలవు, ఆ సిస్టమ్స్ ఏమున్నాయో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తను ఇంతకుముందు చెప్పినట్టు అవి ఇంకా బెటర్ ఫైన్ ట్యూన్ చేసి మోర్ స్ట్రింజెంట్ వీటిని తీసుకొచ్చి క్వాలిటీ టెస్ట్ కానీ అనాలిసిస్ కానీ ల్యాబొరేటరీని మోర్ ఎక్విప్ చేసి అంతకుముందు కంటే బెటర్ చేసింది అయితే మా హయాంలోనే. ఈ అంటే వాట్ ఎ గవర్నమెంట్ కెన్ డూ ఆర్ వాట్ ఎ బోర్డ్ కెన్ డూ
ఆ, ఉన్న పరిధిలో భక్తులకు పూర్తిగా మంచి సర్వీసెస్ చేయడానికి, ప్రసాదంగా మంచి క్వాలిటీది రావడానికి, అవకతవకలు జరగకుండా ఈ మధ్య అదే జరిగిందిగా పరకాం అనేది, అది కూడా దేనివల్ల ఇదేంది. అక్కడ కూడా ఆ సీసీ కెమెరాలు ఇది సెటప్ మొత్తం మార్చి బిల్డింగ్ కొత్తది కట్టి ఎవరు చేసింది? మా హయాంలో. అంటే వీటిని టీటీడీ ఓవర్ ది పీరియడ్ పెంచుకుంటూ దానికి భక్తులు పెరిగే కొద్దీ, అలాగే ప్రపంచం నలుగురు నుంచి వచ్చే కొద్దీ వాటి ఫెసిలిటీస్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చే ప్రసాదం కావచ్చు. అంతకుముందు 10,000 లడ్లు అవసరమైతే మళ్ళీ 10 లక్షల లడ్లు అవసరమైనప్పుడు సేమ్ సిస్టమ్ పనికిరాదు. మరి 10 లక్షల లడ్లు కూడా ఇంతే క్వాలిటీ కావాలంటే దానికి అవసరమైన రా మెటీరియల్ తీసుకురావాలి. సో ఇవన్నీ కూడా ఎవాల్వ్ అవుతూ వచ్చిన దాంట్లో మళ్ళీ ఐ థింక్ ఒక కమిటీ వేసినట్టున్నారు. నేను మళ్ళీ అంటే ఇప్పుడు మీడియాకు ఇప్పుడు వస్తున్నప్పుడు చూడలే, కానీ లాస్ట్ టైం నేను మెన్షన్ చేశాను. ఎక్స్పర్ట్ కమిటీ వేసి మళ్ళీ రివ్యూ చేసి ఇంకా మంచి మెటీరియల్ తీసుకురావడం ఎట్లా, క్వాలిటీని అష్యూర్ చేయడం ఎట్లా అనే దాంట్లో కూడా రిపోర్ట్స్ తీసుకొని వాటిని ఇంప్లిమెంటేషన్ ఆ సిస్టమ్స్లో కూడా వాటిని ఇంక్లూడ్ చేసేది మా హయాం రిపోర్ట్లో. కాబట్టి మీరు జరగలేదంటారా, జరిగిందంటారా, వీటికి ఆన్సరు ఎవరు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు కూడా ఇవ్వలేడు కాబట్టి మేము అంటున్నాము, నాయన నువ్వు ఏ బేసిస్ మీద జంతువులు కొవ్వన్నావు, ఆయన కూడా చెప్పలేడు. రెండవది లాజికల్గా వచ్చే క్వశ్చన్, హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ 2019-2024 ఎట్లమ్మా నాకు తెలియగలుగుతా? బోర్డు ఇజ్ కంటిన్యూస్ ఇది నడుస్తుంది. ఈవెన్ గవర్నమెంట్ కూడా అంతకుముందు 4 నెలలు ఉండదా, ఈ పక్క సంవత్సరం ఉండదా, ఆ పక్క సంవత్సరం ఉండదా? ఎందువల్ల ఇది ఏ కారణం వల్ల ఇట్లా ఉండే అవకాశం ఉంది? ఆ కారణాలు ఒకవేళ ఏ కారణం అని వీళ్ళు చూపాలనుకుంటే ఆ పర్టికులర్ కారణము లేకపోతే చేంజ్డ్ ఏదన్నా ఉంటే అది డెలిబరేషన్స్ జరిగి ఒక కలెక్టివ్ డెసిషన్గా తప్పనిసరి తీసుకున్నారా, లేక ఆర్బిటరీగా యూనిలేటరల్గా ఎవడో తీసుకుని ఇంపోజ్ చేసి దానివల్ల ఇది వచ్చిందా? ఇవన్నీ వస్తాయిగా. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు ఇంకొకప్పుడు స్పెషల్ ఏర్పాట్లు చేస్తారు. దానికి ఇవి ఇట్లే ఎందుకు ఉండాలంటే అప్పుడున్న అవసరాన్ని బట్టి, భక్తుల అవసరాలను బట్టి, అప్పుడున్న అవకాశాలను బట్టి బెస్ట్ చేసుకుంటూ వస్తారు. దాంట్లో వసతులు ఇబ్బందులు లేకుండా మ్యాక్సిమం చూడాలని చూస్తారు. ఈ ఇంటెన్షన్ మంచి ఇంటెన్షన్లే ఉంటాయనుకుంటారు, ఎందుకంటే అంత భక్తులు వచ్చేది కాబట్టి. అక్కడేమి తప్పుడు పనులు జరిగే ఇవో డెన్లు అవి కాదు. అక్కడ మంచి దీనికోసం హాయిగా రావాలి, ప్రశాంతంగా దేవుణ్ణి చూడగలగాలి, పూజలు చేసుకోగలగాలి, లేదా దండం పెట్టుకుని పోగలగాలి, దానికి తగిన ఏర్పాటు చేయాలని చూస్తారు. వీటికి సంబంధించి లోపాలు ఏమైనా జరిగినాయంటే దానికి కరెక్టివ్ మెజర్స్ కూడా ఇవి ఉంటాయి. వీటన్నిటిని కాదని ఈ పీరియడ్లో మీరు ఎట్లా చేశారు, మీరు జరిగిందా లేదా చెప్పండి, మేము చెప్పలేము. బట్ ఒకటైతే చెప్పగలమేదంటే ఇది నార్మల్గా ఉండే దర్యాప్తుతో జరగాల్సినవి డిపార్ట్మెంట్ జరుగుతుంటాయి. అంతకుముందు కూడా జరుగుతాయి టీటీలో, ఇప్పుడు కూడా